విష్ యూ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ ఇక్కడికి వచ్చి మా ఈవెంట్ ఈరోజు కవర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ అన్ ఆనర్ ప్లెజర్ టు బీ అసోసియేటెడ్ విత్ Nakinda Narratives ప్రొడక్షన్ నెంబర్ 2. థ్యాంక్ యూ సో మచ్ త్రినాథ్ సార్ ఫర్ కాస్టింగ్ మీ అండ్ వంశీ గారు థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ. DOP వంశీ గారు hoping that you show us all really well and thank you for all your blessings and coming here today again. Thank you Andy. Andriku namaskaram. Sorry for my I don't speak very fluent Telugu. So this is one project after Drishyam. Like you all know, I've not done many films post Drishyam. So I'm also starting out, but I'm very, very happy to be here. Thank you for giving me this opportunity. I really look forward to it. Andriku namaskaram. First of all, Nakinda Narratives ki చాలా థ్యాంక్స్. త్రినాథరావు సార్ చాలా థ్యాంక్స్. మనకందరికీ తెలుసు త్రినాథరావు సార్ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్స్ ఈ ఎరాలో. సో వాళ్ళు ఇప్పుడు ఈ స్టోరీ చేశారంటే ఆ కమర్షియాలిటీ ఎలా ఉంటుంది అనేది మనకందరికీ తెలిసే ఉంటుంది. అండ్ నాకు బుల్లెట్ అనే ఒక క్యారెక్టర్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పొచ్చు. మన ముగ్గురు మీద ఒక స్టోరీ వెళ్తుంది అన్నట్టు వ్యూ చేశారు ఈ స్టోరీని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. చాలా థ్యాంక్స్. అండ్ మన వంశీ గారు, మన డైరెక్టర్ వంశీ గారు, వంశీ అండ్ వంశీ ఇద్దరు ఉన్నారు, వంశీ కాంబో. సో వంశీ గారు నాకు ముందే తెలుసు, కానీ అన్ఫార్చునేట్లీ కొంచెం వేరే ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి దొరకట్లేదు. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఇప్పుడు వాళ్ళతో వర్క్ చేస్తున్నా నేను. అండ్ ఐ నో ఈ ప్రాజెక్ట్ తర్వాత వాళ్ళు వన్ ఆఫ్ ద బిజియెస్ట్ డైరెక్టర్స్ అయిపోతారని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ మన DOP వంశీ గారికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. వెయిట్ చేస్తున్నా ఈ ప్రాజెక్ట్ కోసం. అండ్ డేవిడ్ గారు మీకు అందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్. అండ్ నాయుడు సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రొడక్షన్లో అంటే మీరిద్దరూ కలిసి ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తున్నారు. సో దట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు విక్రమ్ గారు. ఆల్రెడీ చేశారు మంచి ప్రాజెక్ట్స్. అండ్ ఈ మూవీలో ఒక చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. అండ్ యూ కెన్ సీ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హిమ్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్తర్ గారిది కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టర్స్. సో అందరూ కలిసి ఒక మంచి ప్రాజెక్ట్ చేసి మీకు అందరికీ ఒక కమర్షియల్ హిట్ ఇచ్చేద్దామనే ఒక ఆలోచన మనది. సో మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి మనకి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అంతా మీడియా వాళ్ళందరికీ కూడా Nakinda Narratives కంపెనీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఇది Nakinda Narratives ప్రొడక్షన్ నెంబర్ 2. ఫస్ట్ సినిమా చౌరీపాఠం ఆల్రెడీ ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినాయి. తుది మెరుగులు దిద్దుకుంటుంది. త్వరలోనే నెక్స్ట్ మంత్ రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. ఇది ప్రొడక్షన్ నెంబర్ 2. దీనికి కూడా టైటిల్ పెట్టేసాం, కానీ మా వంశీ శేఖర్ ఇద్దరు కూడా అన్న అప్పుడే రివీల్ చేయకండి, దీన్ని మళ్ళీ ఇంకొకసారి కూడా ప్రెస్ వాళ్ళని అందరినీ కలుసుకుందాం అని అంటే సరే అని దాన్ని కొంచెం ఆపాము. సో నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఆ టైటిల్ అనౌన్స్ చేస్తాం. మెయిన్ ఏంటంటే ఎప్పటి నుంచో నాకు ఒక డ్రీము. నేను స్ట్రగుల్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చాను. నాలాగే ఎంతోమంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ నా శక్తికి తగ్గ ఒక చిన్న ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనుకున్నాను. దానికి నాకు ఎంతో బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు నా ఫ్రెండ్స్ కావచ్చు, నా వెల్ విషర్స్ కావచ్చు, మా నాయుడు గారు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఒక దాసరి కిరణ్ గారు కానీ వీళ్ళందరూ సపోర్ట్ వల్లే ఒక Nakinda Narratives అన్న ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. దీనిలో ఒక సినిమా కంప్లీట్ అయ్యి ఇప్పుడు రెండో సినిమా స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఈ సినిమాకి ఏంటంటే నేను సినిమా చూపిస్తే మామ వరకు రాసేవాడిని, పెన్ను సినిమా చూపిస్తే మామ లాస్ట్ స్టోరీ నేను రాసింది. దాని తర్వాత రాయడం మానేశా. మా ప్రసన్న దయ వల్ల నేను లోకలు, హలో గురు, ప్రేమ కోసమే, ధమాకా, ఇంకా ఆయన రైటింగ్ మీద డిపెండ్ అయ్యాను. కానీ ఈ చేతి దురద మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ మొదలుపెట్టాను రాయడం. అలాగా ఈ సినిమా, ఈ కథ రాశాను. సో ఇది ప్యూర్ కల్ట్ లవ్ స్టోరీ. ఒక టౌన్లో జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇదిలో హీరోయిన్ పార్టే కాకుండా ఇందులో విలన్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. విలన్ అంటే నేను ఎప్పుడు కూడా రావణుడు రామాయణంలో ఎంత బలవంతుడైతే
రాముడు అంత గొప్పవాడు అవుతాడని నేను నమ్ముతా. సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా విలన్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ పర్సన్. అతను ఎంత స్ట్రాంగ్ అయితే హీరో అంత స్ట్రాంగ్ అవుతాడు. సో ఈ కథలో అది ఫాలో అయ్యాను. సో బ్రహ్మాండంగా వచ్చింది కథ, ఎక్సలెంట్గా వచ్చింది. దీని స్క్రీన్ ప్లే రైటింగ్లో నాతో ట్రావెల్ చేసిన నరేష్ అండ్ ఉదయ భాగవతుల వీళ్ళిద్దరూ కూడా ట్రావెల్ చేశారు. అలాగే డైలాగ్స్కి రాజా తను కూడా చేశాడు. సో అప్పటి నుంచి కూడా మంచి స్క్రిప్ట్ ఫామ్ అయింది. దాని తర్వాత డైరెక్టర్ వంశీ తను కూడా చాలా కష్టపడుతున్నాడు ఈ సినిమాని ఎలా అయినా సరే హిట్ కొట్టి ఆయన మంచి పేరు తెచ్చుకొని మంచి డైరెక్టర్గా స్థిరపడాలని. సో అలాగే వంశీ ఈజ్ ద డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్. మంచి కలర్ ప్యాలెట్స్ నాకు చూపించాడు. అండ్ తను చేసిన కొన్ని డెమోస్ అవి చూపిస్తే నేను కొంచెం ఇన్స్పైర్ అయి పెట్టాను. ఇక్కడ వరకు ఇది ఉంది, మిగిలిన వాళ్ళని సీనియర్ని పెట్టాలన్న ఉద్దేశంతో ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి అలాగే ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పెట్టాను. సో వీళ్ళందరూ కూడా మంచిగా వర్క్ చేస్తున్నారు. ఇది పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో మెయిన్ కథ చెప్పగానే విని యాక్సెప్ట్ చేసిన విక్రమ్ తను ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. సో నిజంగానే విక్రమ్ క్యారెక్టర్ అదిరిపోద్ది. సో ఎక్సలెంట్గా ఉంటుంది. దీనిలో ఒక లవ్ స్టోరీతో పాటు మంచి ఫైట్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అండ్ విక్రమ్కి సపోర్టివ్గా అంటే హీరోయిన్గా ఎస్తర్ చేస్తుంది. యాక్చువల్లీ ఈ అమ్మాయిని నేను నా కర్మ ఏంటంటే కానీ నా ప్రతి సినిమాకి హీరోయిన్ లాస్ట్లోనే ఎంట్రీ ఇస్తారు, ముందెవరు ఎందుకో అర్థం కాదు. ఈరోజు చూసాను ఆ పిల్లని అర్థం కాక చూడండి ఎర్రబాగుల దానిలోకి ఎలా చూస్తుందో. సో కాబట్టి సో ఏదైనా సరే పక్కన చైర్ వేశారు కాబట్టి హ్యాపీ. కాకపోతే నాకు 2 చైర్లు వేశారు కొంచెం. సో వెరీ బ్యూటిఫుల్ గర్ల్, మంచి క్యారెక్టర్ తంది. నేను దృశ్యం సినిమాలో ఆ అమ్మాయి వెంకటేష్ బాబు చిన్న కూతురుగా యాక్ట్ చేసింది. అది చూసి అప్పుడు అనుకున్న ఈ అమ్మాయి అయితే బాగుంటుంది మన కథకి, ఎందుకంటే ఒక టౌన్ గర్ల్లో ఉండాలి. సో అందువల్ల అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. రాక్షసుడు ఒకటి కావాలి కాబట్టి ఎతికిన తర్వాత మాకు కేజీఎఫ్లో దొరికాడు ఒక రాక్షసుడు, ఆయనే పొన్నప్ప. సో ఆ రాక్షసుడి క్యారెక్టర్ పొన్నప్పని ఎంచుకోవడం జరిగింది. అలాగే మిగిలిన కాస్ట్ అండ్ క్రూ అంతా ఫైనల్ అయిపోయింది. మరి వీటన్నిటికీ నాకు ఎప్పుడు ఈగల్ సినిమా అప్పుడు పరిచయం అయ్యాడు మా డేవ్జాన్, పరిచయం అయ్యాడు. కార్తీక్ ఘట్టం నేను పరిచయం చేశాడు. మంచి నేను స్పెయిన్లో సాంగ్ షూట్ అవుతున్నప్పుడు తను ట్యూన్స్ పంపించేవాడు ఈగల్కి సంబంధించిన. కార్తీక్ నాకు వినిపిస్తుంటే ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడిని. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక పరిచయం చేశాడు. ఆ తర్వాత చౌర్యపాఠంకి తనే మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు. ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, ఫస్ట్ సాంగే 1 మిలియన్ 3 డేస్లో క్రాస్ అయిపోయింది. అది చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇంకా మిగిలిన సాంగ్స్ కూడా చౌర్యపాఠం రిలీజ్ అవుతున్నాయి, అవి కూడా మిలియన్స్ క్రాస్ అయిపోతాయి. అండ్ ఈ సినిమాకు కూడా తనే మ్యూజిక్ డైరెక్షన్ చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను డేవ్జాన్. దీనిలో ఒక డిఫరెంట్ మ్యూజిక్, యానిమల్ కైండ్ మ్యూజిక్ అనమాట, రెగ్యులర్ మ్యూజిక్ కాదు. సో ఒక ఏం చెప్పాలి, వైలెంట్ మ్యూజిక్ అంతా కూడా. సో దానికి రెడీ అయిపోయాడు. సో తను కూడా ఈ సినిమాకు కూడా మంచి మ్యూజిక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లేకపోతే దీనికి ఒప్పుకున్న ప్రతి యాక్టర్స్ కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ, మా నాయుడన్న తన వ్యాపారం చాలా బిజీ పర్సన్, అసలు దొరకడం. కానీ ఈ సినిమాకు మాత్రం నాకు ఎప్పుడు నా వెనకాతలో ఉండి నాకు సపోర్ట్ చేస్తున్నాడు. సో ఈరోజు అంత బిజీగా ఉండి కూడా ఇక్కడికి వచ్చినది చాలా థ్యాంక్స్ నాయుడన్న. సో ఈ నాయుడన్న ఎప్పుడు కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని, నక్కిన నేరేటివ్స్ వెనకాతలో ఒక పిల్లర్లాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎప్పుడులాగే మీరు నన్ను ఆదరిస్తూ వచ్చారు, ఇంత స్థాయికి తీసుకొచ్చారు. దర్శకుడిగా పెద్దపీట వేసేశారు, నిర్మాతగా ఇంకా ఇప్పుడే బులి అడుగులు వేస్తున్నా. సో దానికి కూడా ఓ పెద్దపీట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రొడక్షన్ నెంబర్ 2 కూడా వీళ్ళంతా టీం అంతా కష్టపడి బాగా తీయాలి, అది కూడా బాగా వచ్చి పెద్ద సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే వీళ్ళు ఎంత కష్టపడినా లాస్ట్ ఎడిటింగ్ టేబుల్లో బెత్తం పట్టుకొని నేను కూర్చుంటాను అనుకోండి. సో ఫైనల్గా అది వచ్చి పెద్ద హిట్ అయ్యి ఈ పిల్లలందరికీ పెద్ద సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ మీడియా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా విన్నపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.